యేసుక్రీస్తు సిలువలో పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్న ఈ మాట యేసయ్య శరీరం కూలిపోతున్న సమయంలో తన బాధ్యత నిలబెట్టుకుంటున్నాడు. యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని తన తల్లి చేతిలోనే పెరిగాడు. ఆయన యొక్క ప్రతి అడుగు అమ్మ ముందు నడిచినవే. పడిపోతే ఎత్తుకుంది, అడిగితే ఇచ్చింది, అడగకపోయినా అర్థం చేసుకుంది. తన కుమారుడిని ప్రేమతో కప్పి పెంచింది. కానీ ఇప్పుడు అదే కళ్ళతో తన కుమారుడు శ్రమపడుతూ ముళ్ళ కిరీటం తలపై, కొరడాల గాయం శరీరం అంతా, చేతులకు కాళ్లకు మేకులు సిలువకు వేలాడుతుంటే ఆమె హృదయం తల్లడిల్లిపోయింది. ఏమీ చేయలేక నిశ్శబ్దంగా నిలబడిపోయింది. కానీ యేసయ్య తన తల్లిని మరచిపోలేదు. ఉన్న ఒక్కగానొక్క తల్లి మరియను యోహానుకు అప్పగించాడు. యోహానుకు తన తల్లిని అప్పగించాడు. అలాగే మనము కూడా మన బాధ్యతను విస్మరించకుండా ప్రాణం పోయేంత వరకు, కడవరకు కూడా ఆ బాధ్యత మనకు గుర్తుండాలి. ఆలోచించు. షాలోమ్.